దేవుని వాక్యంలో రెండు మార్గాలు ఉంటున్నాయి. ఒక మార్గం పరలోకానికి నడిపిస్తుంది, ఒక మార్గము పాతాళానికి నడిపిస్తుంది. రెండు ఆలోచనలు ఉంటున్నాయి, రెండు జీవితాలు ఉంటున్నాయి. దాన్ని ద్వంద్వ జీవితం అంటాం కదా. రెండు మనస్తత్వాలు ఉంటాయి, రెండు థాట్ ప్రాసెస్. ఇవన్నీ రెండు అనేటువంటిది ఎక్కువగా చూపించబడుతూ వచ్చింది. అలాగే ఇద్దరు ఆదాములు కూడా ఉన్నారు. మొదటి ఆదాము భూ సంబంధమైన వాడు. ఏం తీసుకొచ్చినాడు అంటే, సో ఒక్క మనిషిని ద్వారా పాపం వచ్చింది, పాపం ద్వారా మరణం వచ్చింది. అంతటితో ఆగిపోయింటే మొత్తం బ్లేమ్ తీసుకెళ్ళి ఆదాం మీద వేసిండే వాళ్ళం. బికాజ్ ఆఫ్ యూ ఐఎమ్ స్ట్రగ్లింగ్ టుడే అని, బికాజ్ ఆఫ్ యూ ఐఎమ్ స్ట్రగ్లింగ్ అని. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అంత ఆపేయలేదు. అక్కడ ఏముందంటే, అలాగునే అందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమైనది. మొదటి ఆదాం ద్వారా లోకంలోనికి ఏమొచ్చిందంటే మరణం వచ్చింది. మొదటి ఆదాం భూ సంబంధమైన వాడు. కొరింథీ పత్రికలో 15వ అధ్యాయం 47వ వచనంలో, 1 Corinthians chapter 15 verse 47లో మనం చూడొచ్చు. అలాగే దెర్ ఈజ్ సెకండ్ ఆడమ్. ఆయన ద్వారా లోకంలోనికి ఏమొచ్చిందంటే, చూడండి రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం రోమన్ చాప్టర్ 5 verse 18-19 మనం చదివినట్లయితే, ఒక్క పుణ్యకార్యం ద్వారా ఏం జరిగింది? కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. మనుషులందరూ కూడా దేవుని బిడ్డలుగా, నీతిమంతులుగా, ఇంకా చెప్పాలంటే జీవములో పాలి భాగస్తులుగా. ఉదయం చూసాం మనం, నా తండ్రి ఇంట ఏమున్నాయంట? అనేక నివాసములు ఉంటున్నాయి. ఆ నివాసములలోనికి యోగ్యమైన విధానంలో ఎంటర్ అయ్యే విధముగా రెండవ ఆదాము యొక్క సాక్రిఫైస్ మనల్ని నిలవబెట్టింది.